వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. నేను మీ సాయి కుమార్, తెలుగు రాష్ట్రాల్లో ఎకానమీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి కొన్ని ఎంసీక్యూస్ మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఈ జాతీయ ఆదాయం అనేది తెలంగాణలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 వంటి కీలకమైనటువంటి మనకి ఎగ్జామ్స్లో మనకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ జాతీయ ఆదాయం. మనకి ఈ జాతీయ ఆదాయంలో ముఖ్యంగా కాన్సెప్ట్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటుగా కరెంట్ డేటాను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి సమాచారం అంటే ఎన్ఎస్ఓ వారు రిలీజ్ చేస్తారు కాబట్టి ఆ ఎన్ఎస్ఓ విడుదల చేసినటువంటి 2024 ఫిబ్రవరి 29న, అంతకంటే ముందుల జనవరి 5న ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్, ఫిబ్రవరి 29న సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్, అలాగే లేటెస్ట్గా 2024 మే 31న రిలీజ్ చేసినటువంటి ప్రొవిజనల్ ఎస్టిమేషన్స్ అంటే తాత్కాలిక అంచనాలు, ఆ కరెంట్ డేటాను కూడా మనం చాలా డిస్కస్ చేయాలి. వాటితో పాటుగా కాన్సెప్ట్, ముఖ్యంగా కాన్సెప్ట్ని కూడా మనం చాలా క్లియర్గా నేర్చుకోవాలి. ఇక్కడ మనకి మన హర్షిత్ కోచింగ్ సెంటర్ విజయవాడలో ఆఫ్లైన్లో ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ నేనే చెప్తున్నాను. సో మనకి క్లాసులో చాలా అద్భుతంగా కరెంట్ ఎకానమీ విత్ కాన్సెప్ట్తో మనం క్లాసులో డిస్కస్ చేస్తాం. చాలామంది ఎకానమీ అంటే భయపడతారు, అసలు ఏ ప్రాబ్లం ఉండదు. మనం ఒకసారి మన క్లాస్ వింటే సో మీకే ఆ విషయం అర్థమవుతుంది. సో ముఖ్యంగా మనం ఏవైతే అందరూ భయపడుతూ ఉంటారో జాతీయ ఆదాయం కానీ, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కానీ, సో మనీ, బ్యాంకింగ్, ఇన్ఫ్లేషన్ కానీ, లేకపోతే ఫారెన్ ట్రేడ్ కానీ, మానిటరీ పాలసీ కానీ, ఫిజికల్ పాలసీ కానీ, సో ఏవైతే సో చాలామంది అభ్యర్థులు గందరగోళానికి లోనవుతారో సో వాటిని చాలా క్లియర్గా, చాలా అద్భుతంగా మనం చెప్పబడుతుంది. అయితే మిగతావి మ్యాక్సిమం ఎకానమీలో ఇప్పుడు చెప్పినవే సో మన కాన్సెప్ట్. మిగతావి ప్రణాళికలు కానీ, లేకపోతే పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ అనేది సిలబస్లో లేదు, కానీ కొన్ని సందర్భాల్లో వాటి నుంచి కూడా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అభ్యర్థులు ఇక్కడ సిలబస్ ఏంటి అనేది మన గ్రూప్ 2లో మన ఏపీఎస్సీ వాళ్ళు అభ్యర్థులు అయితే ముందు సిలబస్ ఏంటి, అందులో గ్రూప్ 2లో మన ఎకానమీ ఏంటి, అందులో యూనిట్లో ఉన్నటువంటి సిలబస్ ఏంటి, ఆ యూనిట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనం క్లియర్గా సిలబస్ని దగ్గర పెట్టుకొని చదువుకోవాలి. ముఖ్యంగా ఏం చదవాలి, ఏం చదవకూడదు అనేది వెరీ ఇంపార్టెంట్. మనకి ఫస్ట్ యూనిట్లో ఇండియన్ ఎకానమీకి సంబంధించి 3 యూనిట్స్ ఉన్నాయి మనకి ఏపీ గ్రూప్ 2లో. అలాగే ఏపీ ఎకానమీకి సంబంధించి ఒక 2 యూనిట్లు, మొత్తం 5 యూనిట్లు ఉంటాయి. ఆ ఫస్ట్ యూనిట్ చాలా వ్యాస్ట్ సిలబస్, ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్. ఆ ఫస్ట్ యూనిట్లోనే మనకి నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అలాగే న్యూ ఎకనామికల్ రిఫార్మ్స్, సో దాంతోపాటుగా మనకి ఆర్థిక వనరుల వికేంద్రీకరణ, సో దాంతోపాటుగా ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ అనేది కూడా మనకు ఫస్ట్ యూనిట్లో ఉంది. కాబట్టి ఆ ఫస్ట్ యూనిట్లో ఈరోజు మనం జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ కొన్ని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు మనకు ఎదురయ్యే సమస్యలు ఏంటి అని అడిగాం. సో జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు ఎదురయ్యే సమస్యలు ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ ఆర్ ది ప్రాబ్లమ్స్ వీ ఫేస్ వైల్ క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్? అంటే జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు మనకు ఎదురయ్యే సమస్యలు ఏంటి అనేది ప్రశ్న. ఆప్షన్ 1 ద్రవ్యోల్బణం ఉండుట, ఆప్షన్ 2 నిరక్షరాస్యులైన ఉత్పత్తిదారులు ఉండుట, ఆప్షన్ 3 నివేదించబడని ద్రవ్యం ఉండుట, ఆప్షన్ 4 నాన్ మానిటైజ్డ్ సెక్టార్ అంటే ద్రవ్యేతర రంగం ఉండుట. సో కోడ్ని ఉపయోగించి సరైనది ఎంచుకోండి. ఆప్షన్ 1 1, 2, 3, ఆప్షన్ 2 2, 3, 4, ఆప్షన్ 3 1, 2, 4, ఆప్షన్ 4 1, 2, 3, 4 అనేది క్వశ్చన్. ప్రశ్న ఏమడిగాం? జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు మనకి ఎదురయ్యే సమస్యలు ఏంటి? సో మనందరికీ తెలుసు, జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు మనకి కొన్ని రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సో బేసిక్గా జాతీయ ఆదాయం అంటే అందరికీ తెలుసు, నేషనల్ ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ద మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ది నార్మల్ రెసిడెంట్స్ ఆఫ్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్, దట్ ఈస్ కాల్డ్ నేషనల్ ఇన్కమ్. అంటే ఒక సంవత్సర కాలంలో దేశ ప్రజల చేత ఉత్పత్తి కాబడిన అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువనే మనం జాతీయ ఆదాయం అని పిలుస్తాం. ఈ జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. ఉదాహరణకి కాన్సెప్టబుల్ ప్రాబ్లమ్స్ అని, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అని 2 రకాల సమస్యలు ఉంటాయి. ఇందులో మనం ఓవరాల్గా ఇచ్చాం. సో ఓవరాల్గా జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు మనకు ఎదురయ్యే సమస్యలు ఏంటి అనేది మన ప్రశ్న చూద్దాం. మనం త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దాం. సో లాస్ట్ ఆప్షన్ నుంచి వెళ్దాం. లాస్ట్ ఆప్షన్ ఏంటి? సో ద్రవ్యేతర రంగం ఉండుట, నాన్ మానిటైజ్డ్ సెక్టార్. సో నాన్ మానిటైజ్డ్ సెక్టార్, ద్రవ్యేతర రంగం ఉండుట.
మరి ఇది సమస్య కాదా అని ఒకసారి పరిశీలిస్తే ఏంటి నాన్ మోనటైజ్డ్ సెక్టార్ అంటే? ద్రవ్యం ద్వారా కాకుండా ద్రవ్యం ద్వారా వినిమయం కాకుండా ఇతర మార్గాల ద్వారా వినిమయం అవ్వడం నాన్ మోనటైజ్డ్ సెక్టార్ అంటే. ఇది సమస్య కాదంటే ఇది సమస్యే. ఎలా సమస్య అవుతుందంటే, సో బేసిక్గా భారత్ వంటి వెనుకబడిన దేశాలలో, భారత్ వంటి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లో అన్ని వ్యవహారాలు కూడా ద్రవ్యంతో వినిమయం కావడం లేదు. ఒకసారి డెవలప్డ్ కంట్రీస్ని పరిశీలిస్తే అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్ని పరిశీలిస్తే అమెరికా, ఇంగ్లాండ్, జపాన్, ఓకేనా, మలేషియా, థాయిలాండ్, సింగపూర్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పరిశీలిస్తే అక్కడ వ్యవహారాలన్నీ కూడా మ్యాక్సిమం ద్రవ్య రూపంలోనే జరుగుతాయి. కానీ మనలాంటి వెనుకబడిన దేశాలలో, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలలో ఇప్పటికీ అక్కడక్కడ నాన్ మోనటైజ్డ్ సెక్టారు ఎప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. అంటే అన్ని అంశాలు కూడా ద్రవ్య రూపంలో కాకుండా వస్తు మార్పిడి పద్ధతి ద్వారా కొన్ని వ్యవహారాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. సో దీనివల్ల మనకు సరైన గణాంకాలు కూడా లభ్యం కావడం లేదు. దీనివల్ల జాతీయ ఆదాయం అండర్ ఎస్టిమేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఒక రైతు 50 బస్తాల ధాన్యాన్ని ఉత్పత్తి చేశాడు అనుకుందాం. ఆ 50 బస్తాల్లో మార్కెట్లో 30 బస్తాల ధాన్యాన్ని అమ్మేశాడు. ఇంకా 20 బస్తాలు ఉన్నాయి. 20 బస్తాల్లో తన సొంతంగా తినడానికి కోసం, సెల్ఫ్ కన్జప్షన్ కోసం 10 బస్తాలు వాడుకున్నాడు. ఇంకా 10 బస్తాలు అది కూడా తన సొంతానికి, అంటే తన దగ్గర కందిపప్పులు లేవు. సో దీంతో ఆ 10 బస్తాల ధాన్యం ఇచ్చి కందిపప్పును తీసుకున్నాడు. ఇది కూడా సెల్ఫ్ కన్జప్షన్ కొరకే ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు రైతు చేసిన ఉత్పత్తి ఎంత? 50 బస్తాలు. కానీ ద్రవ్య రూపంలో వినిమయం అయ్యేవి ఎంత? 30 బస్తాలే. ద్రవ్య రూపంలో వినిమయం కానివి ఎంత అంటే ఈ 20 బస్తాలు. బేసిక్గా 20 బస్తాలు కూడా జాతీయాదుల భాగమా కాదువా అని ఒకసారి ప్రశ్న వేసుకుంటే ఈ 20 బస్తాలు కూడా జాతీయాదుల భాగమే. ఎందుకు? జాతీయ ఆదాయం అంటే డెఫినేషన్ ఏం చెప్పాను? ఒక సంవత్సర కాలంలో దేశ ప్రజల చేత ఉత్పత్తి కాబడిన అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువనే జాతీయ ఆదాయము అని పిలుస్తారు. It is the monetary value of all final goods and services produced by the normal residents of a country during a financial year, that is called national income. మరి ఇక్కడ జాతీయ ఆదాయం అంటే ఒక దేశ ప్రజల చేత ఉత్పత్తి అయితే చాలు, అది అమ్మినా అమ్మకపోయినా మనకు సంబంధం లేదు. దేశ ప్రజల చేత ఉత్పత్తి అయితే చాలు, అది జాతీయ ఆదాయంలో భాగమే. మరి ఇక్కడ రైతుల చేత ఎంత ఉత్పత్తి అయ్యింది? మన దేశ రైతుల చేత 50 బస్తాలు ఉత్పత్తి అయ్యింది. అందులో మార్కెట్లో 30 బస్తాలు అమ్మేశాడు. సో అది ద్రవ్య రూపంలో ఎక్స్చేంజ్ అయ్యింది, వినిమయం అయ్యింది. ఇంకా ద్రవ్య రూపంలో వినిమయం కానీ ఈ 20 బస్తాలు కూడా తన సొంతానికి వాడుకున్నాడు. ఇది కూడా జాతీయాదుల భాగమే. ఎందుకు? ఒక దేశ ప్రజల చేత ఉత్పత్తి అయ్యింది. కానీ ద్రవ్య రూపంలో వినిమయం కాకుండా ఇది వస్తు రూపంలో వినిమయం అయ్యింది. అంటే నాన్ మోనటైజ్డ్ సెక్టార్ రూపంలో ఇది ఎక్స్చేంజ్ అయ్యింది. కాబట్టి ఇది జాతీయాదుల భాగమే. ఎందుకు? దేశ ప్రజల చేత ఉత్పత్తి అయ్యింది కదా. కానీ ఇది ద్రవ్యం ద్వారా కాకుండా సో వస్తు మార్పిడితో వినిమయం అవ్వడం వల్ల ఆ గణాంకాలు లభించవు. కొన్ని సందర్భాల్లో రైతు మార్కెట్లోకి వెళ్ళి చెప్తున్నాడు, కానీ సొంతానికి ఎంత వాడుకుంటున్నాడు, సో ఎంత తన అవసరం కోసం పక్క రైతుకి ఇచ్చి తన అవసరం కోసం తెచ్చుకుంటున్నాడు అనేది చెప్పడం లేదు. మరి ఇవి కూడా జాతీయాదుల భాగం అయినప్పటికీ రైతు ఆ వివరాలను కూడా సో ఎవరికి, ఎన్ఎస్ఓ వారికి కానీ మిగతా ఆ యొక్క జాతీయాదాయ గణాంక అధికారులకు కానీ తెలియజేయకపోవడం వల్ల జాతీయ ఆదాయం అనేది అండర్ ఎస్టిమేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఇది సమస్యే కదా, చాలా జాగ్రత్త వినాలి. ఇక్కడ ద్రవ్యం ద్వారా కొలవడానికి అని చెప్పడం లేదు. ద్రవ్యం ద్వారా వినిమయం కాని వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, నాన్ మోనటైజ్డ్ సెక్టార్ ఏదైతే ఉందో అది సో జాతీయ ఆదాయంలో భాగమే. కానీ మన దేశంలో అటువంటి వివరాలు లభించలేకపోవడం వల్ల జాతీయ ఆదాయం అండర్ ఎస్టిమేషన్ అవుతుంది. కాబట్టి ఇది ఒక సమస్య. ఓకేనా? అసలు ద్రవ్య రూపంలో కొలవడానికి వీలు కాని ఉంటాయి. అవి ద్రవ్య రూపంలో కొలవడానికి వీలు కానివి అసలు జాతీయాదుల భాగమే కాదు. ఉదాహరణ గృహిణి సేవలు ఉన్నాయి, తల్లిదండ్రుల సేవలు ఉన్నాయి. ఒకవేళ గృహిణి సేవలు కానీ తల్లిదండ్రుల సేవలు కానీ వాటిని సో ద్రవ్య రూపంలో క్యాలిక్యులేట్ చేయలేము. కాబట్టి అది ఎలాగో జాతీయతల భాగము కాదు. కానీ ద్రవ్యేతర రంగంలో ఉన్నటువంటి ఈ వస్తు మార్పిడి పద్ధతి ద్వారా వినిమయం అయ్యే అంశాలు అవి జాతీయతల భాగమే. ఎందుకు? రైతు చేత ఉత్పత్తి అయ్యింది, కానీ అది ద్రవ్య రూపంలో కాకుండా ఇలా ద్రవ్యేతర రంగం రూపంలో వస్తు మార్పిడి పద్ధతి రూపంలో వినిమయం అవ్వడం వల్ల ఆ వివరాలు మనకు లభించకపోవడం వల్ల ఆ యొక్క జాతీయ ఆదాయం అంత తక్కువ అంచనా వేయబడుతుంది. ఆ జాతీయతల భాగమైనప్పటికీ ఆ వివరాలు సరిగ్గా లేవు. కాబట్టి ఇది సమస్య. అసలు ద్రవ్య రూపంలో కొలవడానికి వీలు కానివేమో అసలు జాతీయాదుల భాగమే కాదు, కానీ ఇవి భాగమే. కానీ వివరాలు సరిగ్గా లభించకపోవడం వల్ల మన ఆదాయం తక్కువ చేయబడుతుంది. కాబట్టి ఇది సమస్యే. ఆప్షన్ 1 అనేది సమస్యే. ఆప్షన్ 1 అనేది సమస్యే. ఆప్షన్ 2 ఒకసారి చూస్తే ఆప్షన్ 2 ఏంటి? ఆప్షన్ 2 నివేదించబడని సుద్రవ్యం ఉండుట, అన్రిపోర్టెడ్ ఇల్లీగల్ మనీ. ఉదాహరణకి ఒక డాక్టర్ ఉన్నాడండి, లేదా ఒక టీచర్ ఉన్నాడండి. ఒక డాక్టర్ ₹1 కోటి సంపాదిస్తాడు.
1 crore. కానీ పుస్తకాలు చూపేది 60 లక్షలే. అంటే రికార్డులు చూపేదంతా తను సంపాదించేదంతా 1 crore, కానీ రికార్డులు చూపేదంతా 60 lakhs. అంటే తన రికార్డులు చూపని అన్రిపోర్టెడ్ అంటే నివేదించబడని రికార్డులు చూపని ద్రవ్యం ఎంత 40 lakhs. అంటే ఇది జాతీయాదుల భాగమా కాదా? భాగమే. ఎందుకు ఈ 40 లక్షలు కూడా ఆయన చేతే అది ఉత్పత్తి ఆయన చేతే అది సంపాదించబడింది. ఆ 1 crore భాగమే ఆయన చేత సంపాదించబడింది కాబట్టి ఆయన కష్టపడితే వచ్చింది కాబట్టి అక్కడ అది ఎర్నడ్ ఇన్కమే. కానీ ఆయన నివేదించబడిందంతా 60 లక్షలే, నివేదించబడినంతా 40 లక్షలు. ఇది కూడా ఆయన చెప్పకపోవడం వల్ల జాతీయాదం అనేది అండర్ ఎస్టిమేషన్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా సమస్యే. నెంబర్ 3, నిరక్షరాస్యులైన ఉత్పత్తిదారులు ఉండుట. ఇది కూడా సమస్యే. భారతదేశంలో చాలామంది చిరు వ్యాపారస్తులు ఉన్నారు, నిరక్షరాస్యులైనటువంటి వ్యాపారస్తులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ద్రవ్య అధికారులకి అనగా ఎన్ఎస్ఓ అధికారులకి వీళ్ళు యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కానీ చెప్పరు, యాక్చువల్ ఎస్టిమేషన్ చెప్పరు. ఎందుకు? వీళ్ళు నిరక్షరాస్యులు అవ్వడం వల్ల ఒకవేళ ఆదాయం ఎక్కువ ఉంది అని చెబితే వాళ్ళు ఏమైనా అదనంగా ట్యాక్స్లు వేస్తారా, ఇంకేమైనా ఇబ్బందులకు గురి చేస్తారా అని ఒక రకమైన ఆలోచనతో వీళ్ళు తమకు వచ్చిన ఆదాయాన్ని తక్కువ చేసి చూపడానికి అవకాశం ఉంటుంది. తద్వారా జాతీయ ఆదాయం ఇక్కడ అండర్ ఎస్టిమేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా సమస్యే. చిన్న ఉత్పత్తిదారులు ఉండడం సమస్యే, నిరక్షరాస్యులైన ఉత్పత్తిదారులు ఉండడం సమస్యే, కొన్ని సందర్భాల్లో పెద్ద ఉత్పత్తిదారులు ఉండడం కూడా సమస్యే. ఎందుకు? వాళ్ళు అక్షరాస్యులు అవ్వడం వల్ల వారికి అకౌంటింగ్ పట్ల విపరీతమైనటువంటి అవగాహన ఉంటుంది. దీనివల్ల తప్పుడు లెక్కలు వేస్తారు, తద్వారా కూడా ఆదాయం తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ వల్ల సమస్య ఉంది, వీళ్ళ వల్ల కూడా సమస్య ఉంది. కాబట్టి ఇది కూడా సమస్యే. అలాగే ద్రవ్యోల్బణ ఉండుట ఇది సమస్య కాదు. ఎందుకు సమస్య కాదు? ఇది జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు మనకి ఎదురయ్యే సమస్య కాదు. ఇది ఎందుకు సమస్య కాదు అంటే మనం ఏం చేయొచ్చు అంటే నామమాత్రపు ఆదాయం ద్వారా కాకుండా వాస్తవ ఆదాయం ద్వారా మనం గణించవచ్చు. అప్పుడు ద్రవ్యోల్బణ ఉండడానికి అవకాశం లేదు. ఉదాహరణకి ఒక రైతు 10 బస్తాల ధాన్యాన్ని పండించాడు అనుకున్నాం. ఈ సంవత్సరంలో ఒక్కొక్క బస్తా ధర 100 రూపాయలు అనుకుంటే అప్పుడు రైతు ఆదాయం ఎంత? 1000. ఇదే ఆదాయము నామమాత్ర ఆదాయం. సో దీనివల్ల ఉత్పత్తి పెరిగినా ఆదాయం పెరగచ్చు, ఇక్కడ ప్రజెంట్ ధర పెరగడానికి ఆదాయం పెరగడానికి అవకాశం ఉండొచ్చు. అదే మనం తీసుకునేటప్పుడు ఈ ఉత్పత్తిని ఈ 10 బస్తాలని మనం 2011-12 బేసిర్ ధరలతో గుణించామనుకోండి. బేసిర్ ధరలతో గుణించామనుకున్నప్పుడు ఆదాయం ఎంత అవుతుంది? 500 అవుతుంది. అంటే అక్కడ ఉత్పత్తి 10 బస్తాలే, ఇక్కడ కూడా ఉత్పత్తి 10 బస్తాలే, కానీ ఇక్కడ ఆదాయం 1000 ఉంది, ఇక్కడ ఆదాయం 500 ఉంది. అంటే ఆదాయం ఎక్కువ ఎందుకు ఉంది అంటే అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ధరలు పెరగడం వల్ల అక్కడ ఆదాయం ఎక్కువ ఉంది. కాబట్టి ఆ ధరల పెరుగుదల లేకుండా ఉండాలంటే, ఆ ద్రవ్యం లేకుండా ఉండాలంటే మనం ఈ సంవత్సరాల ధరలతో కాకుండా మన బేసిల్ ధరలతో గుణించడం వల్ల అక్కడ ధరల పెరుగుదల ప్రభావం అనేది ఉండదు. కాబట్టి ద్రవ్యోల్బణం అనేది ఒక సమస్య కాదు. ఒకవేళ ఈ సంవత్సరంలో ద్రవ్యోల్బణం ఉన్న ధరల పెరగడం వల్ల ఎంతైతే పెరిగిందో ఆ పెరుగుదలను మనం డిఫ్లేటెడ్ టెక్నిక్ అనే టెక్నిక్ ఉంటుంది. అంటే నామమాత్రపు ఆదాయంలో ఇమిడి ఉన్న ధరలను న్యూట్రలైజ్ చేయడానికి ఒక టెక్నిక్ ఉంది. సో దాన్ని డిఫ్లేటెడ్ టెక్నిక్ అంటారు. ఆ టెక్నిక్ను ఉపయోగించి ధరలు ఎంతైతే పెరిగాయో ఆ పెరుగుదల ఏం చేయొచ్చు? తీసివేయచ్చు. కాబట్టి ఇది పెద్దగా సమస్య ఏమీ కాదు. ద్రవ్యోల్బణం ఉండడం అనేది సమస్య కాదు. కాబట్టి మనకు సమస్యలు ఏవి? 1 కాదు, 2, 3, 4 అంటే ఆప్షన్ 2 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుందమ్మా. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. ఆప్షన్ 1, ఇండియాలో మొదటి 3 దశకాలలో ఇండియాలో తక్కువ వృద్ధి నమోదైనది. రీజన్ ఏంటి? మొదటి 3 దశకాలలో ఇండియాలో COR చాలా ఎక్కువగా ఉన్నది. ఆప్షన్ 1, A, R రెండు సరైనవే, బట్ R అనేది Aకు సరైన వివరణ. ఆప్షన్ 2, A, R రెండు సరైనవే, బట్ R అనేది Aకు సరైన వివరణ కాదు. ఆప్షన్ 3, A తప్పు, R సరైనది. ఆప్షన్ 4, A సరైనది కానీ R తప్పు. సో ఇచ్చిన ప్రశ్న చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇది అర్థం కావాలంటే ఇక్కడ అందరికీ తెలుసు వృద్ధి అంటే ఏంటో, అదేవిధంగా COR అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. వాట్ ఈస్ గ్రోత్ అండ్ వాట్ ఈస్ COR? మనకి మొదటి ప్రణాళిక కాలంలో హారాడ్ అండ్ డామర్లు ఒక నమూనాని రూపొందించారు. ఒకసారి చూద్దాం. హారాడ్ అండ్ డామర్ HD నమూనా అంటారు. హారాడ్ అండ్ డామర్లు సో దేశంలో వృద్ధి పెరగాలంటే ఒక సపరేట్గా ప్రణాళికల్లో ఒక ఫార్ములా చెప్పారు. సో వాళ్ళ ప్రకారం వృద్ధి రేటు ఈక్వల్ టు గ్రోత్ రేట్. ఈ హారాడ్ డామర్ల ప్రకారము వృద్ధి రేటు ఈక్వల్ టు సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్.
సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ బై సిఓఆర్. వృద్ధి రేటు ఎలా వస్తుందట? పొదుపు ఆర్ పెట్టుబడి బై సిఓఆర్, క్యాపిటల్ అవుట్పుట్ రేషియో చేస్తే వృద్ధి రేటు వస్తుంది. అందుకే వృద్ధి రేటు అంటే ఏంటి? సింపుల్. వృద్ధి రేటు అంటే ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను వృద్ధి అని పిలుస్తారు. సో ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను వృద్ధి అంటారు. దాన్ని శాతంలో వ్యక్తపరచడాన్నే వృద్ధి రేటు అంటారు. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ 1000 కోట్ల జీడిపి ఉత్పత్తి అయ్యిందనుకో, ఈ సంవత్సరం 1050 కోట్ల విలువ కలిగిన జీడిపి ఉత్పత్తి అయిందనుకో, అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం అదనంగా ఉత్పత్తి ఎంత పెరిగింది? 50. ఈ 50ని ఏమంటారంటే వృద్ధి. దాన్ని శాతంలో వ్యక్తపరచడాన్ని ఏమంటాం? వృద్ధి రేటు. నీ బరువులో కానీ, నీ హైట్లో కానీ, లేదా నీ వెయిట్లో కానీ, నీ మార్కులో కానీ వృద్ధి రేటుకి మ్యాక్సిమం ఒక ఫార్ములా ఉంటుంది. QT - QT-1 బై QT-1 ఇంటూ 100. అదవుతున్నా బేసిక్గా లాస్ట్ ఇయర్. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ నువ్వు ఒక 50 కేజీలు ఉన్నావు, ఈ సంవత్సరం ఒక 70 కేజీలు అయ్యావు, అంటే నీ ఉత్పత్తిలో ఎంత మార్పు వచ్చింది? 20 కేజీలు. దాన్ని వృద్ధి అంటారు. దాన్ని శాతంలో వ్యక్తపరచడాన్నే వృద్ధి రేటు అంటారు. లేదా మీ నాన్నగారు లాస్ట్ ఇయర్ 100 బస్తాలు ధాన్యాన్ని పండించాడు ఒక ఎకరా భూమిలో, ఈ సంవత్సరం 120 బస్తాలు ధాన్యాన్ని పండించాడు అదే ఎకరా భూమిలో, అంటే వృద్ధి ఎంత? ఆ 20 బస్తాలు. ఆ 20 బస్తాలని వృద్ధి అంటారు. దాని శాతంలో వ్యక్తపరచడాన్నే వృద్ధి రేటు అని పిలుస్తాం. మరి వృద్ధి రేటుకి వాళ్ళు సపరేట్ ఒక ఫార్ములా చెప్పారు. ఏంటది? గ్రోత్ రేట్ ఈక్వల్ టు సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ బై క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. ఒకసారి చూద్దాం. ఇది అర్థమైతే మనకి ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ వృద్ధి రేటుకి పొదుపు పెట్టుబడులకి ఏ సంబంధం ఉంటుంది? వృద్ధి రేటుకి సిఓఆర్కి ఏ సంబంధం ఉంటుంది? చెప్పాను. వృద్ధి రేట్ అంటే ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను శాతంలో వ్యక్తపరచడాన్నే మనం గ్రోత్ రేట్ అని చెప్పాను. ఇక్కడ దేశంలో పొదుపు పెరిగిందనుకో, ముఖ్యంగా దేశంలో పొదుపు రేటు పెరగడం అంటే ప్రజలందరూ కూడా ఎక్కువగా తమ దగ్గర ఉన్న సొమ్ముని కొద్దో గొప్ప బ్యాంకులో పొదుపు చేశారనుకో, తద్వారా ప్రజల వద్ద ఉన్న సొమ్ము బ్యాంకుకి పోతుంది. ఆ బ్యాంకు మరొకరికి అప్పు ఇస్తుంది. అప్పు తీసుకున్నాడు పెట్టుబడి పెడతాడు. పెట్టుబడి పెరిగే కొద్దీ పరిశ్రమలు పెరిగే కొద్దీ ఉపాధి అవకాశాలు పెరిగే కొద్దీ ప్రజల ఆదాయాలు పెరిగే కొద్దీ వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగే కొద్దీ వారు ఏ రకమైన వస్తు సేవలపై ఖర్చు పెడుతున్నారో ఆ రకమైన వస్తు సేవల ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగితే ఆటోమేటిక్గా వృద్ధి పెరుగుతుంది. వృద్ధి పెరిగితే ఆటోమేటిక్గా వృద్ధి రేటు పెరుగుతుంది. వృద్ధి రేటు పెరగాలంటే పొదుపు పెట్టుబడులు ఏమవ్వాలి? పెరగాలి. అనగా వృద్ధి రేటుకి పొదుపు పెట్టుబడులకి మధ్య అనులోమ సంబంధం ఉంటుంది. అలా ఉంచండి దాన్ని. ఇక్కడ సిఓఆర్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. వాట్ ఈజ్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో? సిఓఆర్ అంటే ఏంటి? సింపుల్. క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటే ఒక యూనిట్ వస్తువును ఉత్పత్తి చేయడానికి ఎన్ని యూనిట్ల మూలధనం అవసరం అవుతుందో చెప్పేదే. ఒక యూనిట్ వస్తువుని ఉత్పత్తి చేయడానికి ఎన్ని యూనిట్ల మూలధనం అవసరం అవుతుందో చెప్పేదే క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. ఉదాహరణకి 1,00,000 పెన్నులను ఉత్పత్తి చేయాలనుకుంటున్నావు. 1,00,000 పెన్నులు ఉత్పత్తి చేయాలనుకుంటున్నావు. 1,00,000 పెన్నులు ఉత్పత్తి చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ₹1,00,000 సరిపోతుందా? సరిపోకపోవచ్చు. ఎందుకు? 1,00,000 పెన్నులు ఉత్పత్తి చేయాలంటే ముఖ్యంగా ఒక ఇండస్ట్రీ పెట్టాలి. ఆ ఇండస్ట్రీ పెట్టాలంటే దానికి ప్రతి నెల రెంట్ కట్టాలి. 1,00,000 పెన్నులు ఉత్పత్తి చేయాలంటే ఇండస్ట్రీ పెడితే సరిపోదు. ఆ పెన్నులు ఉత్పత్తి అవ్వడానికి అవసరమైన యంత్రాలు కొనాలి. 1,00,000 పెన్నులు ఉత్పత్తి చేయాలంటే యంత్రాలు కొంటే సరిపోదు. ఆ యంత్రాలను ఆపరేట్ చేయడానికి శ్రామికులు వేతనాలు ఇవ్వాలి. 1,00,000 పెన్నులు ఉత్పత్తి అవ్వాలంటే శ్రామికులు వేతనాలు ఇస్తే సరిపోదు. ఆ సంస్థను మొత్తం ఆర్గనైజ్ చేయడానికి ఒక వ్యవస్థాపకుడిని కూడా పెట్టాలి. వ్యవస్థాపకుడు ఉంటే సరిపోదు, దానికి రా మెటీరియల్ కూడా మనం కొనాలి. కాబట్టి 1,00,000 పెన్నులు ఉత్పత్తి చేయాలంటే ఉదాహరణకి 5,00,000 ఖర్చు అవుతుందనుకో. 5,00,000 ఖర్చు అవుతుందనుకో. అప్పుడు ఒక పెన్ను ఉత్పత్తి అవ్వాలంటే ఎంత ఖర్చు అవుతుంది? 1,00,000 పెన్నులు ఉత్పత్తి చేయడానికి 5,00,000 ఖర్చు అవుతాయి. అప్పుడు ఒక పెన్ను ఉత్పత్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ₹5 ఖర్చు అవుతుంది అని అర్థం. అంతే కదా? 1,00,000 పెన్నులు ఉత్పత్తి చేయాలంటే 5,00,000 ఖర్చు అవుతుంది. అప్పుడు ఒక పెన్ను ఉత్పత్తి చేయాలంటే 1 ఇంటూ 5,00,000 బై 1,00,000 చేస్తే 5/1 వస్తుంది. దట్ ఈజ్ కాల్డ్ 5:1. అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో సిఓఆర్ ఎంత? 5:1. సిఓఆర్ అంటే ఏం చెప్పాను? ఒక యూనిట్ వస్తువును ఉత్పత్తి చేయడానికి ఎన్ని యూనిట్ల మూలధనం అవసరం అవుతుందో చెప్పేదే సిఓఆర్. ఇక్కడ 1,00,000 యూనిట్ల వస్తువును ఉత్పత్తి చేయడానికి 5,00,000 ఖర్చు అయితే ఒక యూనిట్ వస్తువును ఉత్పత్తి చేయడానికి ఎంత అయింది? ₹5 ఖర్చు అయింది. అప్పుడు ఈ ఎగ్జాంపుల్ సిఓఆర్ ఎంత? 5 అని అర్థము. లేదా సిఓఆర్ 4:1 అనుకో. 4:1 అనుకో అనగా ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి ₹4 ఖర్చు అవుతుంది అని అర్థము. లేదా సిఓఆర్ 3:1 అనుకో అనగా ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి ₹3 ఖర్చు అవుతుంది అని అర్థము.
అనగా సిఓఆర్ తగ్గడం మంచిదా పెరగడం మంచిదా అని ప్రశ్న వేసుకుంటే సిఓఆర్ తగ్గడమే మంచిది. సిఓఆర్ 5 ఉంటే ఒక వస్తువుని ఉత్పత్తి చేయడానికి ₹5 ఖర్చు అవుతుందని, సిఓఆర్ 4 ఉంటే ఒక వస్తువుని ఉత్పత్తి చేయడానికి ₹4 ఖర్చు అవుతుందని, సిఓఆర్ 3 ఉంటే ఒక వస్తువును తయారు చేయడానికి ₹3 ఖర్చు అవుతుందని, సిఓఆర్ తగ్గుతూ ఉంటే అర్థం వ్యవస్థాపకుడికి ఖర్చు తక్కువ అవుతుందని అర్థము. ఎప్పుడైతే ఖర్చు తక్కువ అవుతుందో, ఎప్పుడైతే సిఓఆర్ తక్కువగా ఉంటుందో అప్పుడు ఖర్చు తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఖర్చు తక్కువ అవుతుందో వ్యాపారస్తుడు ఇంకా వస్తువులు ఉత్పత్తి చేస్తాడు, తద్వారా ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగితే మళ్ళీ వృద్ధి పెరుగుతుంది, వృద్ధి పెరిగితే మళ్ళీ వృద్ధి రేటు పెరుగుతుంది. సో వృద్ధి రేటు పెరగాలంటే సిఓఆర్ తగ్గాలి. వృద్ధి రేటు పెరగాలంటే సిఓఆర్ తగ్గాలి. అందుకే వృద్ధి రేటుకి సిఓఆర్కి మధ్య విలోమ సంబంధం ఉంటుంది. ఫైనల్గా చెప్పాలంటే వృద్ధి రేటు అనేది పొదుపు పెట్టుబడులతో అనులోమ సంబంధాన్ని కలిగి ఉండగా సిఓఆర్తో విలోమ సంబంధాన్ని కలిగి ఉంటుంది. అర్థమైందా? సిఓఆర్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, సిఓఆర్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఎందుకుంటున్నాం? సిఓఆర్ తక్కువగా ఉంటుంది అంటే అర్థం ఏంటి? ఖర్చు తక్కువ ఉన్నట్టే కదా. 5:1 అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి ₹5 ఖర్చు అవుతుందని, అదే 3:1 అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి ₹3 ఖర్చు అవుతుందని. సిఓఆర్ తక్కువగా ఉంటే అర్థం ఖర్చు తక్కువ అవుతుందని. తద్వారా వ్యాపారస్తుడు ఖర్చు తక్కువ అయితే ఇంకా ఉత్పత్తిని పెంచుతాడు, ఇంకా ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగితే ఇక్కడ వృద్ధి పెరుగుతుంది, వృద్ధి పెరిగితే వృద్ధి రేటు పెరుగుతుంది. కానీ సిఓఆర్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో మొన్నటి వరకు నీకు జాతీయాదమైన టాపిక్ చదవడానికి 3 గంటలు పెట్టేది, ఇప్పుడు 2 గంటలే చదివేస్తున్నాం. సో ఇలా ఎంత తగ్గితే అంత మంచిది. ఇది కూడా అంతే. కాబట్టి ఇచ్చిన ప్రశ్న బట్టి ఇప్పుడు మనం ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి చూడండి, ఒకసారి చూస్తే మొదటి 3 దశకాలలో ఇండియాలో తక్కువ వృద్ధి నమోదైనది. రీజన్ మొదటి 3 దశకాల కాలంలో సిఓఆర్ ఎక్కువగా ఉన్నది. రైటే. అంటే మొదటి 3 దశకాలలో అనగా మొదటి 30 సంవత్సరాలలో ఇండియాలో సిఓఆర్ ఎక్కువగా ఉన్నది. సిఓఆర్ ఎక్కువగా ఉంది అంటే అర్థం ఏంటి? ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఖర్చు ఎక్కువగా ఉంటే వ్యాపారస్తుడు తన ఉత్పత్తిని తగ్గిస్తాడు. ఉత్పత్తి తగ్గితే వృద్ధి తగ్గుతుంది, వృద్ధి తగ్గితే వృద్ధి రేటు తగ్గుతుంది. అనగా మొదటి 3 దశకాల కాలం సిఓఆర్ ఎక్కువగా ఉంది, దానివల్ల వృద్ధి రేటు తక్కువగా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏ మరియు ఆర్లు రెండూ సరైనవే. ఆర్ అనేది ఏకు సరైన వివరణ కూడా. కాబట్టి ఆప్షన్ నెంబర్ ఇక్కడ 1 అనేది మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ క్రింది వాటిలో సెన్సస్ మెథడ్లో గణింపబడని అంశం ఏంటి? ఇక్కడ సెన్సస్ మెథడ్ అంటే ఏంటి? యాక్చువల్గా జాతీయ ఆదాయాన్ని 3 పద్ధతుల్లో కొలుస్తారు. ఏంటి? ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, సో వ్యయ మదింపు పద్ధతి. ప్రొడక్షన్ మెథడ్, ఇన్కమ్ మెథడ్ అండ్ నెక్స్ట్ ఎక్స్పెండిచర్ మెథడ్. ఇలా 3 పద్ధతుల్లో కొలుస్తారు. ఈ ఉత్పత్తి మదింపు పద్ధతికి రకరకాల పేర్లు ఉన్నాయి. దీన్ని నెట్ అవుట్పుట్ మెథడ్ అని, ఇండస్ట్రియల్ ఆరిజిన్ మెథడ్ అని, సెన్సస్ మెథడ్ అని, వాల్యూ యాడెడ్ మెథడ్ అని, ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ మెథడ్ అని, ఇలా రకరకాల పేర్లతో ఉన్నాయి. ఇక్కడ సెన్సస్ మెథడ్ అంటే అర్థం ఉత్పత్తి మదింపు పద్ధతి అని అర్థం. ఇక్కడ ఏం ప్రశ్న అడిగాడు? గణింపబడనిది. సెన్సస్ మెథడ్లో గణించబడని అంశాలు ఏంటి? నాట్ ఇంక్లూడెడ్, నాట్ కౌంటెడ్ ఇన్ ద సెన్సస్ మెథడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కౌంటెడ్ ఇన్ ద సెన్సస్ మెథడ్? అంటే ఉత్పత్తి మదింపు పద్ధతిలో గణింపబడని అంశాలు ఏంటి? నెంబర్ 1 పశు సంపద, యానిమల్ హస్బెండరీ. నెంబర్ 2 ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్, విద్యుత్తు మరియు వాయువు. నెంబర్ 3 బ్యాంకింగ్ అండ్ బీమా, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్. నెంబర్ 4 అర్బన్ కన్స్ట్రక్షన్, పట్టణ నిర్మాణము. నెంబర్ 5 నాన్ రిజిస్టర్డ్, అన్రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, అన్రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, రిజిస్టర్ కాని తయారీ రంగం. ఈ కోడ్ని ఉపయోగించి సరైనది ఎన్నుకోండి. ఇక్కడ ప్రశ్న పైన బాగా అర్థం చేసుకోవాలి. గణించేవా గణించబడనవా అడుగుతున్నాడో చూడాలి. గణింపబడనవి ఏంటి అని చూస్తే 1, 4, 4, 5, 2, 3, 2, 3, 5 అనేది మన ప్రశ్న. మనం క్లాసులో అసలు మనకి ఈ ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే ఏంటి, ఆదాయ మదింపు పద్ధతి అంటే ఏంటి, వ్యయ మదింపు పద్ధతి అంటే ఏంటి అనేది మనం క్లాసులో చాలా డీటెయిల్స్గా చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ మనం అంత ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వలేం. మొత్తం చెప్పాలంటే దానికోసం ఆ 3 పద్ధతుల కోసమే సుమారుగా ఒక 3-4 గంటలు పడుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే సింపుల్గా ఇక్కడ మనకి 3 రంగాలు ఉంటాయి. ఏంటి? మనకి ఇక్కడ 3 రంగాలు తీసుకుందాం. ఇటువైపు వాటిని మదించే పద్ధతులు తీసుకుందాం. ఇక్కడ మనకి ఫస్ట్ 1 ప్రాథమిక రంగం, ప్రైమరీ సెక్టార్. ఇక్కడ చూడండి, మొత్తం ప్రాథమిక రంగం అంతటికీ కూడా సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మొత్తం ప్రైమరీ సెక్టార్, ఎంటైర్ ప్రైమరీ సెక్టార్, మొత్తం ప్రాథమిక రంగం అంతటికీ కూడా ఏ పద్ధతిని క్యాలిక్యులేట్ చేస్తారు అని ప్రశ్న వేసుకుంటే, మొత్తం ప్రాథమిక రంగం అంతటికీ కూడా ఏ పద్ధతిని క్యాలిక్యులేట్ చేస్తారంటే
ఉత్పత్తి మదింపు పద్ధతిని క్యాలిక్యులేట్ చేస్తారు. ప్రొడక్షన్ మెథడ్, ఉత్పత్తి మదింపు పద్ధతిని క్యాలిక్యులేట్ చేస్తారు. మొత్తం ప్రాథమిక రంగం. ప్రాథమిక రంగం అంటే మీకు తెలుసు, అంటే ఇక్కడ వ్యవసాయ రంగంతో పాటుగా మైనింగ్ కూడా ఉంటుంది. బేసిక్ ఇక్కడ వ్యవసాయ రంగానికి ప్రాథమిక రంగానికి ఒక తేడా ఉంది. వ్యవసాయ రంగం అంటే మీకు తెలుసు, ప్రకృతిపై ఆధారపడిన రంగాన్ని వ్యవసాయ రంగం అంటారు. ఈ వ్యవసాయ రంగానికి మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా కలిపితే ప్రాథమిక రంగం అంటారు. సమ్టైమ్స్ వ్యవసాయ రంగాన్నే ప్రాథమిక రంగం అని కూడా పిలవవచ్చు. ఎందుకు? మానవుడు జీవించాలంటే ప్రాథమిక అవసరాలు ఏంటి? మానవుడు జీవించాలంటే ప్రాథమిక అవసరాలు ఏంటి? ఫుడ్, షెల్టర్, క్లాత్. ఆ ఫుడ్ కావాలంటే వ్యవసాయ రంగమే అందిస్తుంది. అందుకే ఇక్కడ ప్రాథమిక రంగంలో మొత్తం ప్రాథమిక రంగంలో భాగాలు ఏంటి? ఇక్కడ మొత్తం ప్రాథమిక రంగంలో భాగాలు ఏంటంటే నెంబర్ 1, ఇక్కడ మొత్తం ప్రాథమిక రంగంలో భాగాలు ఏంటి? మొత్తం ప్రాథమిక రంగంలో భాగాలు ఏంటంటే ఇక్కడ ఏముంటుందంటే అగ్రికల్చర్, వ్యవసాయం ఉంటుంది, అలాగే ఫారెస్ట్రీ, అటవీ సంపద ఉంటుంది, అలాగే ఫిషరీ, మత్స్య సంపద ఉంటుంది, అదేవిధంగా మైనింగ్, గనుల త్రవ్వకం ద్వారా వచ్చిన ఆదాయం కూడా ఉంటుంది. ఈ వ్యవసాయం మరలా ఏముంటాయి? పశు సంపద, యానిమల్ హస్బెండరీ ఉంటుంది. దీనిలో మరలా క్రాప్ ప్రొడక్షన్, పంటల ఉత్పత్తి ఉంటుంది. దీనిలో మరలా హార్టికల్చర్ ప్రొడక్షన్, పండ్ల ఉత్పత్తి కూడా ఉంటుంది. ఇలా యానిమల్ హస్బెండరీ, క్రాప్ ప్రొడక్షన్ అండ్ హార్టికల్చర్ ప్రొడక్షన్, ఈ 3 కలిపితే వ్యవసాయము. ఈ వ్యవసాయానికి ఫారెస్ట్రీ అండ్ ఫిషరీ అండ్ మైనింగ్ అండ్ క్వారీయింగ్, ఇవన్నీ కూడా కలిపితే అప్పుడు ప్రాథమిక రంగం అవుతుంది. ఇక్కడ వ్యవసాయ రంగం అంటే ఈ 3 కూడా వ్యవసాయ రంగంలో భాగం. దీనికి మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా కలిపి చూస్తే అప్పుడు అది ప్రాథమిక రంగం అవుతుంది. సమ్టైమ్స్ వ్యవసాయ రంగాన్నే ప్రాథమిక రంగం అని పిలుస్తారు. ఎందుకంటే ఒక మానవుడికి జీవించడానికి కనీస అవసరాలైనటువంటి ఫుడ్, షెల్టర్, క్లాత్ అది వ్యవసాయ రంగం అందిస్తుంది. మానవుడు జీవించాలంటే ఫుడ్ ఉండాలంటే మనం వ్యవసాయం చేయాల్సిందే. వ్యవసాయం చేయాలంటే పశు సంపద ఉండాల్సిందే. మానవుడు బతకాలంటే ఆహారం, పంటలు పండించాల్సిందే. మానవుడు జీవించాలంటే షెల్టర్ ఉండాలంటే అటవీ ఉత్పత్తులపై ఆధారపడి ఉండాల్సిందే. మానవుడు జీవించాలంటే ఏదో ఒక జీవనోపాధిని కలిగి ఉండాలి అంటే మత్స్య సంపదపై, చేపల వేటపై ఆధారపడి ఉండాల్సిందే. అంటే మానవుడికి జీవించవలసిన ప్రాథమిక అవసరాలన్నీ కూడా వ్యవసాయ రంగంలో ఉన్నాయి. అందుకే సమ్టైమ్స్ వ్యవసాయ రంగాన్ని ప్రాథమిక రంగం అని పిలవచ్చు. కానీ ఈ రెండింటికి తేడా ఉంది. ఏంటి తేడా? మైనింగ్ కలిసి ఉంటే అది ప్రాథమిక రంగము, మైనింగ్ లేకపోతే అది వ్యవసాయ రంగం. అంటే వ్యవసాయ రంగంలో మైనింగ్ ఉండదు. అందులో వ్యవసాయము, అటవీ సంపద, మత్స్య సంపద ఉంటుంది. వీటితో పాటు మైనింగ్ను కూడా తీసుకుంటే అప్పుడు ప్రాథమిక రంగం ఉంటుంది. అందుకే వ్యవసాయం కంటే వ్యవసాయ రంగం బ్రాడ్ వర్డ్, వ్యవసాయ రంగం కంటే ప్రాథమిక రంగం అనే పదం ఇంకా విశాలమైనది. వ్యవసాయ రంగంలో ఇక్కడ వ్యవసాయము అనే పదము, వ్యవసాయం అంటే పశుసంపద, పంటల ఉత్పత్తి, హార్టికల్చర్ ప్రొడక్షన్, ఈ 3 కలిపితే వ్యవసాయము. ఈ వ్యవసాయానికి అటవీ సంపద, మత్స్య సంపద కలిపితే వ్యవసాయ రంగము. వ్యవసాయ రంగానికి గనుల త్రవ్వకం కలిపితే ప్రాథమిక రంగం. ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే మొత్తం ప్రాథమిక రంగం అంతటికీ కూడా ఉత్పత్తి మదింపు పద్ధతిలోనే గణిస్తారు. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మొత్తం ప్రాథమిక రంగం అనే ప్రశ్న అడగడు. ఉదాహరణ గనుల త్రవ్వకం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏ పద్ధతిలో కొలుస్తారని అడుగుతాడు. అప్పుడు గనుల త్రవ్వకం అంటే నీకేం గుర్తుకు రావాలి? మైనింగ్ అంటే ప్రాథమిక రంగం. ప్రాథమిక రంగం అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి అనే ఐడియా రావాలి. ఓకేనండి. లేదు అటవీ సంపద ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏ పద్ధతిలో కొలుస్తున్నా అడుగుతూ ఉంటాడు. అటవీ సంపద అంటే ప్రాథమిక రంగం. ప్రాథమిక రంగం అందరికీ కూడా ఉత్పత్తి మదింపు పద్ధతి అనే ఐడియా రావాలి. ఓకేనా? ఇలా మొత్తం ప్రాథమిక రంగం అయిపోయింది. అలాగే మొత్తం తృతీయ రంగం అంతటికీ కూడా తృతీయ రంగం అంతటికీ కూడా ఆదాయ మదింపు పద్ధతిని క్యాలిక్యులేట్ చేస్తారు. ఆదాయ మదింపు పద్ధతి. మొత్తం తృతీయ రంగం అందరికీ కూడా ఆదాయ మదింపు పద్ధతిని క్యాలిక్యులేట్ చేస్తారు. మొత్తం తృతీయ రంగం అందరికీ ఆదాయ మదింపు పద్ధతి అంటే ఏంటి? ఇక్కడ మొత్తం తృతీయ రంగం అంటే మీ అందరికీ తెలుసు. తృతీయ రంగం అంటే ఏంటి? వ్యవసాయ రంగం. అక్కడ అంటే తృతీయ రంగం అంటే ప్రాథమిక రంగం ఉంటుంది కదా, ద్వితీయ రంగం ఉంటుంది కదా. ఈ ప్రాథమిక రంగానికి, ద్వితీయ రంగంలో ఉన్నవారికి సేవలు అందించే రంగమే ఇక్కడ తృతీయ రంగము లేదా సేవా రంగం. ఓకేనా? ప్రాథమిక రంగంలో వ్యవసాయ రంగం ఉంటుంది. ఆ వ్యవసాయ రంగంలో రైతులకి, పారిశ్రామిక రంగంలో పారిశ్రామికవేత్తలకి బ్యాంకులు లోన్ ఇస్తాయి, బ్యాంకు రుణాలు ఇస్తాయి. ఆ బ్యాంకు ద్వారా వచ్చే ఆదాయము ఇక్కడ తృతీయ రంగంలో భాగం. వ్యవసాయ రంగంలో లేదా ప్రాథమిక రంగంలో ఉన్నవారికి, పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి ఏమైనా ఇబ్బందులు వస్తే, పరిశ్రమలో పనిచేసేటప్పుడు కానీ, వ్యవసాయంలో పనిచేసేటప్పుడు కానీ వారికి ఏమైనా ప్రమాదాలు జరిగితే ఇక్కడ వైద్య సేవలు అందిస్తారు. అంటే ఇక్కడ వైద్య సేవలు అందిస్తారు అనగా ఇది కూడా సామాజిక వ్యక్తిగత సేవలు కూడా ఇందులో ఉంటాయి. అవి కూడా సేవా రంగంలో భాగం. ఓకేనా? ఇక్కడ తృతీయ రంగంలో ఏముంటాయంటే ఇక్కడ ముఖ్యంగా ఏముంటాయంటే రవాణా, నిల్వ, సమాచారము,
అలాగే వర్తకము, హోటళ్ళు, రెస్టారెంట్ల ద్వారా వచ్చే ఆదాయము, బ్యాంకింగు, బీమా, రియల్ ఎస్టేట్ వ్యాపారము, సామాజిక వ్యక్తిగత సేవలు, ఈ ద్వారా అన్ని వచ్చే ఆదాయం కూడా తృతీయ రంగంలో భాగం. ఉదాహరణకి వ్యవసాయ రంగంలో గోధుమలు ఉత్పత్తి అయ్యాయి, పారిశ్రామిక రంగంలో గోధుమలతో బిస్కెట్లు తయారు చేసాం, ఇప్పుడు దాన్ని వర్తకం చేసాం హోటల్లో, రెస్టారెంట్లో, తద్వారా వచ్చే ఆదాయం సేవా రంగంలో భాగం. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి, పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి వస్తువులు కానీ ప్రయాణికులు కానీ ఒక చోటు నుంచి ఇంకోటికి రవాణా చేస్తున్నాం, రవాణా ద్వారా వచ్చే ఆదాయం సేవా రంగంలో భాగం. వర్తక ఇక్కడ వ్యవసాయ రంగంలో ఉన్నవారికి, పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి అనేక రకాల బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి, తద్వారా బ్యాంకింగ్ వచ్చే ఆదాయము సేవా రంగంలో భాగం. వ్యవసాయ రంగంలో ఉన్న ఉత్పత్తులను అక్కడ పారిశ్రామిక రంగంలో ఉత్పత్తులను అక్కడ మనం నిల్వ చేయడానికి గోడౌన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అలా గోడౌన్ ఫెసిలిటీ కల్పించినందుకు కొంత డబ్బులు వస్తాయి, అది కూడా గోడౌన్కి వచ్చే ఆదాయము నిల్వ సేవా రంగంలో భాగం. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి, పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి ఏమైనా ప్రమాదం జరిగితే అక్కడ వైద్యశాలలు, ఆసుపత్రులు ఉంటాయి, ఆసుపత్రులు సర్వీస్ చేస్తాయి, ఆ సర్వీస్ సెక్టర్ ద్వారా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. ఈ సామాజిక వ్యక్తిగత సేవల్లో అది కూడా సేవా రంగంలో భాగము. కాబట్టి ఇక్కడ మొత్తం తృతీయ రంగం అంతటికీ కూడా ఏ పద్ధతిని క్యాలిక్యులేట్ చేస్తారు? ఆదాయ మదింపు పద్ధతిని క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ డైరెక్ట్గా అలా అడగడు. ఉదాహరణకి బ్యాంకింగ్ ద్వారా వచ్చే ఆదాయము ఏ పద్ధతి ద్వారా క్యాలిక్యులేట్ చేస్తారని అడుగుతాడు. అప్పుడు నీకు మైండ్లో ఏం రావాలి? బ్యాంకింగ్ అంటే తృతీయ రంగము, తృతీయ రంగం అంటే ఆదాయ మదింపు పద్ధతి అని ఐడియా రావాలి. లేదా రైల్వే రవాణా ద్వారా వచ్చే ఆదాయము, ఏ రైల్వే రవాణా ద్వారా వచ్చే ఆదాయము ఏ పద్ధతి ద్వారా క్యాలిక్యులేట్ చేస్తారంటాడు. అప్పుడు నీకు ఐడియా రావాలి. రైల్వే రవాణా, రవాణా అంటే తృతీయ రంగము, తృతీయ రంగం అంటే మొత్తం ఆదాయ మదింపు పద్ధతి అని ఐడియా రావాలి. అలాగా ప్రశ్న మనం ఎలిమినేట్ మెథడ్లో చేసుకోవాలి. అలాగే ఇంకేముంది? ద్వితీయ రంగము. ద్వితీయ రంగంలో ఏం అంశాలు ఉంటాయి? ద్వితీయ రంగంలో ఏముంటాయి? ద్వితీయ రంగం అంటే ఏంటి? ప్రాథమిక రంగం అంటే ఏంటి? ప్రకృతిపై ఆధారపడిన రంగాన్ని వ్యవసాయ రంగం లేదా ప్రాథమిక రంగం అంటారు. ఆ ప్రాథమిక రంగంలో వచ్చిన సహజ సంపదను అంతటిని ఉపయోగించి వస్తువులను తయారు చేసే రంగాన్ని ద్వితీయ రంగము లేదా పారిశ్రామిక రంగం అంటారు. ఈ వ్యవసాయ లేదా ప్రాథమిక ద్వితీయ లేదా పారిశ్రామిక రంగాలకు సేవలు అందించే రంగాన్ని తృతీయ రంగం అంటారు. మరి ద్వితీయ రంగం అంటే ద్వితీయ రంగం అంటే సేవలను, అది వస్తువులు తయారు చేసేది కదా. వస్తువులు తయారవ్వాలంటే ఇక్కడ తయారీ రంగం ఉండాలి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉండాలి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రెండు రకాలుగా ఉంటుంది. రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగము, అన్రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం. రిజిస్టర్ అంటే 1948 1948 ఫ్యాక్టరీ చట్టం కింద రిజిస్టర్ అయ్యి వస్తువులు తయారు చేస్తే అది రిజిస్టర్. ఇటువంటి 1948 ఫ్యాక్టరీ చట్టం కింద రిజిస్టర్ కాకుండా వస్తువులు తయారు చేస్తే అది అన్రిజిస్టర్డ్. ఇలా తయారీ రంగంలో రిజిస్టర్ ఉంటుంది, అన్రిజిస్టర్డ్ కూడా ఉంటుంది. ఉదాహరణ, ఒకప్పుడు ప్రియా పచ్చలవాడు రిజిస్టరే, ఒకప్పుడు అన్రిజిస్టర్డ్, కానీ ఇప్పుడు రిజిస్టర్గా మారాడు. ఒకప్పుడు గ్రామీణ వెంబలి చిన్న గ్రామాల్లో చిన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో వెళ్ళి పచ్చళ్ళు అమ్మేవాడు, కానీ ఈరోజు 1948 ఫ్యాక్టరీ చట్టం కింద నమోదు చేసుకుని వస్తువులు అమ్ముతున్నాడు. డెవలప్మెంట్కి సింబల్ ఏంటి? డెవలప్మెంట్కి సింబల్ ఏంటంటే రిజిస్టరే. అలాగే కేఎఫ్సీ వాడిని చూడండి. కేఎఫ్సీ ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పట్టణాల్లో మోటార్ సైకిల్తో వెళ్ళి ఆ కేఎఫ్సీకి అమ్మేవాడు, కానీ ఈరోజు దాన్ని 1948 కింద చట్టం కింద రిజిస్టర్ చేసుకుని వస్తువుల్ని ఇప్పుడు లేదా ఆ చికెన్ని కేఎఫ్సీ పెద్ద రెస్టారెంట్లో అమ్ముతున్నాడు. కానీ డెవలప్మెంట్కి సింబల్ ఏది అంటే డెవలప్మెంట్కి సింబల్ ఏదంటే రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగమే. ఇందులో రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఉంటుంది. అలాగే విద్యుత్తు, గ్యాసు, నీటి సరఫరా. ఒక వస్తువు ఉత్పత్తి అవ్వాలంటే ఇక్కడ వస్తువు తయారవ్వాలంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి. ఎందుకు? ఒక వస్తువును తయారు చేయాలంటే ముఖ్యంగా మిషన్స్ ఉండాలి. మిషన్ ఆపరేట్ చేయాలంటే, మిషన్ నడవాలంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి. ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై కూడా ద్వితీయ రంగంలో భాగమే. వీటితో పాటుగా వస్తువు తయారవ్వాలంటే ముఖ్యంగా కన్స్ట్రక్షన్ సెక్టార్, నిర్మాణ రంగం కూడా ఉండాలి. అంటే ఫ్యాక్టరీలు పెట్టడం లేదా భవనాలను ఏర్పాటు చేయడం వస్తువులు తయారు చేయడానికి. ఈ నిర్మాణ రంగం మరలా రెండు రకాలుగా ఉంటుంది. రూరల్ కన్స్ట్రక్షన్, అర్బన్ కన్స్ట్రక్షన్. అలాగొంచండి. ఇప్పుడు మొత్తం ప్రాథమిక రంగం అందరికీ కూడా అయిపోయింది, ఉత్పత్తి మదింపత్తి. మొత్తం తృతీయ రంగం అందరికీ కూడా అయిపోయింది. ఏది? ఆదాయ మదింపత్తి. ఇప్పుడు మనకున్నది ద్వితీయ రంగం. ద్వితీయ రంగంలో ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్డ్. ఈ మ్యానుఫ్యాక్చర్డ్ రిజిస్టర్డ్ ఉంటుంది, అన్రిజిస్టర్డ్ ఉంటుంది. ఈ రిజిస్టర్డ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని, ఈ రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉత్పత్తి మదింపు పద్ధతిలో క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకేనా? మరి అన్రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆదాయ మదింపు పద్ధతిలో క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది అయిపోయింది. అలాగే విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరాను కూడా ఆదాయ మదింపు పద్ధతిలో క్యాలిక్యులేట్ చేస్తారు. ఇంకేది మిగిలిపోయింది? కన్స్ట్రక్షన్ సెక్టార్. కన్స్ట్రక్షన్ సెక్టార్లో మళ్ళా రూరల్ కన్స్ట్రక్షన్ ఉంటుంది, అర్బన్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ రూరల్ కన్స్ట్రక్షన్ మాత్రం ఓన్లీ ఒకే ఒక పద్ధతి, వ్యయ మదింపు పద్ధతిలో కనిస్తారు. ఇంకేది ఉంది? అర్బన్ కన్స్ట్రక్షన్. ఈ అర్బన్ కన్స్ట్రక్షన్ని ఈ ఉత్పత్తి మదింపు పద్ధతిలో క్యాలిక్యులేట్ చేస్తారు.
అంటే సో మనం జాతీయతను గణించేటప్పుడు ఈ 3 పద్ధతులు కూడా ఉపయోగిస్తున్నాం. అంటే ప్రొడక్షన్ మెథడ్ని ఉపయోగిస్తున్నాం, ఇన్కమ్ మెథడ్ని ఉపయోగిస్తున్నాం, ఎక్స్పెండిచర్ మెథడ్ని కూడా ఉపయోగిస్తున్నాం. కానీ ఎక్కువగా ఉపయోగించేది ఏది? ఈ యొక్క సో ప్రొడక్షన్ మెథడ్ మరియు ఇన్కమ్ మెథడ్. సో ఈ రెండింటిని ఎక్కువగా ఉపయోగించగా చాలా తక్కువగా ఉపయోగించేది ఏది అంటే సో ఎక్స్పెండిచర్ మెథడ్ని. అంటే ఓన్లీ రూరల్ కన్స్ట్రక్షన్ మాత్రం ఉపయోగిస్తున్నాం. అయినప్పటికీ 3 పద్ధతులు కూడా ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఇండియాలో జాతీయతను గణించేటప్పుడు మనం ఉపయోగించే పద్ధతిని సో మిక్స్డ్ మెథడ్, మిశ్రమ పద్ధతి అని పిలుస్తారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏం అడిగాడంటే చూడండి, ఈజీగా మనం ఎలిమినేషన్ మెథడ్లో చేయాలి. ఇక్కడ ప్రశ్న గణింపబడనిది. ఇక్కడ కింది వాటిలో సెన్సస్ మెథడ్లో గణింపబడని అంశం ఏది? సెన్సస్ మెథడ్ అంటే ప్రొడక్షన్ మెథడ్. ఇందులో గణింపబడనిది మనకు కావాలి. పశు సంపద గణిస్తారా గణించరా? గణిస్తారు. ఎలా చెప్పాం? పశు సంపద అంటే ప్రాథమిక రంగం, ప్రాథమిక రంగం అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి. సో ఇది ఆన్సర్ కాదు. ఎందుకు? మనకు గణింపబడనిది కావాలి. సో ఇది ఆన్సర్ కాదు. ఆప్షన్ 2 సో విద్యుత్తు అండ్ వాయువు. సో విద్యుత్తు వాయువు అంటే ద్వితీయ రంగం. సో ద్వితీయ రంగంలో మళ్ళీ అది సో ద్వితీయ రంగం అంటే అది ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ? సో ఇక్కడ విద్యుత్తు గ్యాస్ అంటే మనకి ఆదాయ మదింపు పద్ధతిలో క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ అది సెన్సస్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేయరు. కాబట్టి మనం రెండోదే ఆన్సర్ ఇవ్వచ్చు. ఆప్షన్ 3 సో బ్యాంకింగ్ బీమా సేవలు. సో బ్యాంకింగ్ బీమా సేవలు అంటే మనకి ఏం గుర్తుకు రావాలి? తృతీయ రంగం. సో మొత్తం తృతీయ రంగం అందరికీ కూడా ఆదాయ మదింపు పద్ధతి. సో ఇది కూడా సెన్సస్ మెథడ్లో గణింపబడదు. కాబట్టి దీనికి కూడా మనం ఆన్సర్ ఇవ్వచ్చు. అలాగే అర్బన్ కన్స్ట్రక్షన్. మనకు అర్బన్ ఇక్కడ కన్స్ట్రక్షన్స్ని మనం రూరల్ కన్స్ట్రక్షన్, అర్బన్ కన్స్ట్రక్షన్ విడదీస్తాం. ఇక్కడ రూరల్ కన్స్ట్రక్షన్ అన్ని ఓన్లీ 1000 మంది పద్ధతిలో క్యాలిక్యులేట్ చేస్తాం. అర్బన్ కన్స్ట్రక్షన్ మనం ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం? సో అర్బన్ కన్స్ట్రక్షన్ ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తామంటే సో ఉత్పత్తి మదింపు పద్ధతిలో సో క్యాలిక్యులేట్ చేస్తాం మనం అర్బన్ కన్స్ట్రక్షన్స్ని. సో కాబట్టి సో ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. ఎందుకు? మనకి ఇక్కడ గణింపబడన్నది ఏదో కావాలి. అదేవిధంగా నాన్ రిజిస్టర్డ్ సెక్టార్, రిజిస్టర్డ్ కానీ తయారీ రంగము, ఇది ఆన్సర్ అవుతుందో లేదో చూడాలి. ఇక్కడ రిజిస్టర్ అయితే ఉత్పత్తి మదింపు పద్ధతిలో క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ అన్రిజిస్టర్డ్ అయితే ఆదాయ మదింపు పద్ధతిలో క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి ఇది కూడా సెన్సస్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేయరు. కాబట్టి ఇది కూడా ఆన్సర్ తీసుకోవచ్చు. అంటే మన ఆన్సర్ ఏది? సో 2 మరియు నెక్స్ట్ 3 మరియు 5 అంటే ఆప్షన్ 4 అనేది ఇక్కడ సరైనది. ఆప్షన్ 4 అనేది సరైనదిగా మనం భావించాలి. నెక్స్ట్ 1 ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర దేశీయ ఉత్పత్తి నుండి మార్కెట్ ధరలలో స్థూల జాతీయ ఉత్పత్తిని పొందాలంటే అంటే ప్రశ్న ఏమడిగాడు? ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర దేశీయ ఉత్పత్తి. నికర దేశీయ ఉత్పత్తి అంటే నికర అంటే నెట్, దేశీ అంటే డొమెస్టిక్, ఉత్పత్తి అంటే ప్రోడక్ట్. ఏ ధరల వద్ద? ఉత్పత్తి కారకాలు అంటే ఎఫ్సి అంటే ఎన్డిపి ఎఫ్సి నుంచి. దాని అర్థం మార్కెట్ ధరలో స్థూల జాతీయ ఉత్పత్తి. స్థూల అంటే గ్రాసు, జాతీయ అంటే నేషనల్, ఉత్పత్తి అంటే ప్రోడక్ట్. ఏ ధరల వద్ద? మార్కెట్ ధరల వద్ద. సో ఇది ప్రశ్న. అంటే ప్రశ్న ఏమి అడిగాడు అంటే ఎన్డిపిఎఫ్సి నుంచి ఎన్డిపిఎఫ్సి నుంచి జిఎన్పిఎంపిని పొందాలంటే అది ప్రశ్న. ఎన్డిపిఎఫ్సి నుంచి జిఎన్పిఎంపిని పొందాలంటే సింపుల్ అండి. సో మనం క్లాసులో చాలా అద్భుతంగా డిస్కస్ చేసాం. సో మొదటి అక్షరంలో తేడా వస్తే మనకు తరుగుదల గుర్తుకు రావాలి. రెండో అక్షరంలో ఏమైనా వ్యత్యాసం వస్తే మనకి ఎన్ఎఫ్ఐ గుర్తుకు రావాలి. సో మూడో అక్షరంలో మనకి ఏదైనా వ్యత్యాసం ఉంటే మనకి నెట్ ఐటీ గుర్తుకు రావాలి. ఏంటి వాటి మధ్య తేడాలు అనేది మనం క్లాస్లో చాలా మనం డిస్కస్ చేయడం అనేది కూడా జరిగింది. ఒకసారి వినండి. మొదటి అక్షరంలో తేడా వస్తే తరుగుదల గుర్తుకు రావాలి. మొదటి అక్షరం అంటే ఇక్కడ ఎన్, ఇక్కడ జీ. ఎన్ అంటే నెట్, జీ అంటే గ్రాసు. అంటే మొదటి అక్షరంలో తేడా ఉంది అంటే మనకు గుర్తుకు రావాల్సిన తరుగుదల. ఎన్ అంటే ఏంటి? నెట్. నెట్ అంటే ఏంటి? తరుగుదల ఉందా లేదా? లేదు. నెట్ నుంచి ఇంకేం కావాలి? గ్రాస్ కావాలి. గ్రాస్ కావాలంటే తరుగుదల ఏం చేయాలి? కలపాలి. నెట్ కావాలంటేనేమో సో తరుగుదల తీసివేయాలి, గ్రాస్ కావాలేమో తరుగుదల కలపాలి. కాబట్టి ఇక్కడ ఎన్ నుంచి జీ కావాలంటే, నెట్ నుంచి గ్రాస్ కావాలంటే తరుగుదలని ఏం చేయాలి? కలపాలి. కాబట్టి ప్లస్ తరుగుదల. అక్కడ డి అంటే డొమెస్టిక్, ఎన్ అంటే నేషనల్. ఈ రెండింటికి మధ్య తేడా ఎన్ఎఫ్ఐ. ఎన్ఎఫ్ఐ కలిసి ఉంటే సో నేషనల్, ఎన్ఎఫ్ఐ మినహాయించబడి ఉంటే డొమెస్టిక్. నీకు డొమెస్టిక్ నుంచి నేషనల్ కావాలి. సో డొమెస్టిక్ నుంచి నేషనల్ కావాలంటే ఎన్ఎఫ్ఐ కలపాలి. నేషనల్ నుంచి డొమెస్టిక్ కావాలంటే ఎన్ఎఫ్ఐని తీసివేయాలి. మనకు కావాల్సింది డొమెస్టిక్ నుంచి నేషనల్ కాబట్టి మన ఎన్ఎఫ్ఐని ఏం చేయాలి? సో కలపాలి. కాబట్టి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. ఈ ఎన్ఎఫ్ఐఏకి మరొక పేరు ఏంటంటే R-P అని కూడా పిలుస్తూ ఉంటారు. మనం అక్కడ డిస్కస్ చేస్తాం. R-P అంటే రిసీవ్డ్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ మైనస్ పేమెంట్స్ టు ది ఫారినర్స్ అనమాట. అలాగే ఎఫ్సి, ఎంపీ 3 అక్షరంలో కూడా తేడా ఉంది. ఎఫ్సికి ఎంపీకి తేడా ఏంటి? నెట్ ఐటీ, నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని అర్థం.
నెట్ ఐటీ కలిసి ఉంటే అది ఎంపీ, నెట్ ఐటీ కలిసి లేకపోతే మినహాయించబడి ఉంటే అది ఎఫ్సీ. నీకు కావాల్సింది ఎఫ్సీ నుంచి ఎంపీ కావాలా, ఎంపీ నుంచి ఎఫ్సీ కావాలా అని ఒకసారి ప్రశ్న ఇస్తే ఎఫ్సీ నుంచి ఎంపీ కావాలి. ఎఫ్సీ నుంచి ఎంపీ కావాలంటే నెట్ ఐటీ కలిసి ఉండాలి. ఎందుకు? నెట్ ఐటీ కలిసి ఉంటే అది ఎంపీ, నెట్ ఐటీ మినహాయించబడి ఉంటే అది ఎఫ్సీ. నీకు కావాల్సింది ఎంపీ నుంచి ఎఫ్సీ అనుకో, అప్పుడు నెట్ ఐటీని తీసివేయాలి. నీకు కావాల్సింది ఎఫ్సీ నుంచి ఎంపీ, కాబట్టి నెట్ ఐటీని కూడా కలపాలి అనగా ప్లస్ నెట్ ఐటీ అనగా సో ప్లస్ తరుగుదల ప్లస్ R-P లేదా NFIA ప్లస్ నెట్ ఐటీ అనే ఆప్షన్ ఎక్కడుంది అంటే ఎక్కడ ఉందో చూడాలి. ఆప్షన్ 1 చూడండి, CFCని కలపాలి అన్నాడు, R- తీసివేయాలన్నాడు, కాబట్టి ఇది కాదు. ఆప్షన్ 2 CFCని కలిపి R-ని కలిపి నికర పరోక్ష పనులు కూడా కలపాలన్నాడు, కాబట్టి ఆన్సర్ మనం డైరెక్ట్గా ఇది పెట్టవచ్చు. ఇది కూడా ఇక్కడ తీసివేయాలన్నాడు కాబట్టి ఇది రాంగు, ఇక్కడ కూడా అన్నీ తీసివేయాలన్నాడు కాబట్టి ఇది రాంగు. కాబట్టి మన ఆన్సర్ 2 అనేది ఇక్కడ సరైనదిగా మనం భావించాలి. నెక్స్ట్ వన్, ఈ క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఆర్ ది నాట్ పార్ట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ అంటే బదిలీ చెల్లింపులు అనేవి జాతీయ ఆదాయ అంచనాల్లో భాగము కాదు. ఆప్షన్ రీజన్ చూడండి, ఎందుకంటే బదిలీ చెల్లింపులు ఉత్పత్తి కారకాల సేవలకు చేసే చెల్లింపులు కావు. ఓకేనా? అసెషన్ ఏంటి? బదిలీ చెల్లింపులు అనేవి జాతీయ ఆదాయం అంచనాల్లో భాగము కాదు. రీజన్ ఏంటి? బదిలీ చెల్లింపులు అనేవి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి అంటే ఉత్పత్తి కారకాల సేవలకు చేసే చెల్లింపులు కావు అన్నాడు. మరి ఆప్షన్ 1 A, 2 సరైనవే, R అనేది Aకు సరైన వివరణ. ఆప్షన్ 2 A, 2 సరైనవే బట్ R అనేది Aకు సరైన వివరణ కాదు. ఆప్షన్ 3 సో A సరైనది కానీ R తప్పు. ఆప్షన్ 4 A తప్పు కానీ R సరైనది. ఇచ్చిన ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. చూద్దాం. ఇక్కడ బదిలీ చెల్లింపులు అంటే ఏంటి? సో బదిలీ చెల్లింపులు అంటే ఇంగ్లీష్లో దాన్ని మనం ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటాం. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అని పిలుస్తారు. సో దానికే మరొక పేరు అన్ఎర్నడ్ ఇన్కమ్ అని కూడా పిలుస్తామన్నమాట. అసలు ఏంటి బదిలీ చెల్లింపులు అంటే ఉత్పత్తిలో పాల్గొనకుండా వచ్చిన దానిని లేదా ఉత్పత్తిలో పాల్గొనకుండా మనం సంపాదించిన దానిని మనం అన్ఎర్నడ్ ఇన్కమ్ లేదా ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటారు. ఉదాహరణ నిరుద్యోగ భృతి ఉందండి. మరి నిరుద్యోగ భృతి అనేది ఒక బదిలీ చెల్లింపా కాదా? బదిలీ చెల్లింపే. ఎందుకు? బదిలీ చెల్లింపులో ఏదో ఒక ప్రవాహం ఉంటుంది, కానీ మనం సంపాదించే ఆదాయంలో 2 ప్రవాహాలు ఉంటాయి. ఎర్నడ్ ఇన్కమ్ అనేది జాతీయ ఆదాయంలో భాగం, కానీ అన్ఎర్నడ్ ఇన్కమ్ భాగము కాదు. ఎర్నడ్ ఇన్కమ్ అంటే ఉత్పత్తులు పాల్గొని సంపాదించే ఆదాయాన్ని ఎర్నడ్ ఇన్కమ్ అంటారు. అందులో 2 ప్రవాహాలు కూడా ఉంటాయి. అన్ఎర్నడ్ ఇన్కమ్ అంటే ఉత్పత్తులు పాల్గొనకుండా సంపాదించిన ఆదాయాన్ని అన్ఎర్నడ్ ఇన్కమ్ అంటారు. అందులో ఏదో ఒక ప్రవాహం ఉంటుంది. ఉదాహరణకి నేను క్లాసులు చెప్తున్నాం. క్లాసులు చెప్పడం వల్ల నాకు ఆదాయం వస్తుంది. ఇది ఎర్నడా అన్ఎర్నడా? ఎర్నడ్. ఎందుకు? 2 ప్రవాహాలు ఉంటాయి. క్లాసులు చెప్తున్నాను అంటే క్లాసులు చెప్పడం అంటే నా సేవలు అందిస్తున్నాను, అది రియల్ ఫ్లో, శాలరీ వస్తుంది, అది మనీ ఫ్లో. ఇక్కడ 2 ప్రవాహాలు ఉన్నాయి, ఇది ఎర్నడ్ ఇన్కమే. ఇదే క్లాసు నేను నా సొంత భార్యకి చెప్పాను అనుకోండి, అది అన్ఎర్నడ్ ఇన్కమ్. ఎందుకు? నా క్లాస్ ఆవిడకి చెప్తాను, అది రియల్ ఫ్లో, కానీ అటు నుంచి మనకు శాలరీ ఏమీ ఉండదు, అది దానికి మనీ ఫ్లో ఏమీ ఉండదు. అప్పుడు అన్ఎర్నడ్ ఇన్కమ్ అవుతుంది. ఉదాహరణకి గవర్నమెంట్ నిరుద్యోగ భృతి ఇచ్చింది మనందరికీ. గవర్నమెంట్ నిరుద్యోగ భృతి ఇచ్చింది. సో గవర్నమెంట్ నుంచి నీకు ఒక 3,000 రూపాయలు వస్తున్నాయి. సో అది ఏ ఫ్లో? మనీ ఫ్లో. కానీ నువ్వు కష్టపడితే వస్తున్నాయా, కష్టపడకుండా వస్తున్నాయి. నువ్వు ఉత్పత్తులు పాల్గొంటే వస్తున్నాయా, పాల్గొనకుండా వస్తున్నాయి. అంటే ఇక్కడ మనీ ఫ్లో ఉంది కానీ రియల్ ఫ్లో లేదు. అనగా ఉత్పత్తులు పాల్గొనకుండా వస్తుంది కాబట్టి అది ఒక ట్రాన్స్ఫర్ పేమెంట్. అది జాతీయాదాల భాగము కాదు. జాతీయాదం అంటే ఏం చెప్పాను? ఒక సంవత్సర కాలంలో దేశ ప్రజలు ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువైన జాతీయాదం మనం. ఇట్ ద మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ది నార్మల్ రెసిడెంట్స్ ఆఫ్ ఎ కంట్రీ డ్యూరింగ్ ఈ ఫైనాన్స్ ఇయర్, దట్ ఈస్ కాల్డ్ నేషనల్ ఇన్కమ్ అన్నాం. ఉత్పత్తులు పాల్గొవాలి కానీ ఇది ఉత్పత్తులు పాల్గొనకుండా వస్తుంది బదిలీ చెల్లింపు, కాబట్టి జాతీయాదాల భాగము కాదు. కాబట్టి ఏ రైటే. రీజన్ ఏంటంటే బదిలీ చెల్లింపులు ఉత్పత్తి కారక సేవలకు చేసే చెల్లింపులు కావు. అంతే కదా? నేనున్నానండి, నేను శ్రమ ఒక వస్తువును ఉత్పత్తి చేయడంలో కానీ సేవను అందించడంలో కానీ నేను ఒక ఉత్పత్తి కారకమే. నేను ఇలా ఉత్పత్తి కారకాన్ని నా సేవలు అందించడం వల్ల నాకు పైసలు వస్తున్నాయి, అప్పుడు అది ఉత్పత్తి కారకాలు చేసే చెల్లింపే. కానీ నిరుద్యోగ భృతి అనేది ఉత్పత్తి కారకాలు చేసే చెల్లింపు కాదు. ఒక ఎంప్లాయీ ఉన్నాడు, పని చేస్తున్నాడు. ఒక వ్యవసాయ కూలీ ఉన్నాడు, పని చేస్తున్నాడు. ఒక పారిశ్రామికవేత్త ఉన్నాడు, పని చేస్తున్నాడు. ఒక బస్సు కండక్టర్ ఉన్నాడు, పని చేస్తున్నాడు కాబట్టి తన సేవలు అందిస్తున్నాడు కాబట్టి శాలరీ ఇస్తున్నాం. అది ఎర్నడ్ ఉంది. అందులో అక్కడ 2 ప్రవాహాలు ఉన్నాయి, మనీ ఫ్లో ఉంది, అక్కడ రీల్ ఫ్లోకి ఉంది. కానీ నిరుద్యోగ భృతి ఉంది, అది ఉత్పత్తి కారకాలు చేసే చెల్లింపు కాదు. ఉత్పత్తి కారకాలు చేసే చెల్లింపు అంటే ఆయన వస్తువుల ఉత్పత్తులు పాల్గొంటే అప్పుడు తనకి సేవలు అందిస్తే అప్పుడు తన పేమెంట్ చేస్తే అది ఉత్పత్తి కారకాలు చేసే చెల్లింపే. కానీ నిరుద్యోగుడు ఎటువంటి ఉత్పత్తిలో పార్టిసిపేట్ చేయడం లేదు, కానీ ఆయనకు డబ్బులు చెల్లిస్తాం, అందుకే ఇది ఉత్పత్తి కారకాలకు చేసే చెల్లింపు కాదు.
ఓకేనా? ఇది ఉత్పత్తి కారకాలకు చేసే చెల్లింపు కాదు. అది ఒక ఉద్యోగి ఇచ్చామనుకో, అది ఉత్పత్తి కారకాలకు చేసే చెల్లింపే. నిరుద్యోగికి ఇస్తే అది ఉత్పత్తి కారకాలకు చేసే చెల్లింపు కాదు. అది ఒక సాంఘిక భద్రతా రూపంలో ఇచ్చినట్టుగా భావించాలి. సో కాబట్టి ఆర్ కూడా రైటే. అంటే ఏ ఆర్లో రెండు సరైనవే. ఆర్ అనేది ఏకు సరైన వివరణ అనేది మన ఆన్సర్ చేయాలి. అలాగే మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్, ఈ క్రింది వాటిని జతపరచండి. ఆప్షన్ 1 స్థిర మూలధన వినియోగము అంటే కన్జంప్షన్స్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అంటారు. ఏమంటాం? కన్జంప్షన్స్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే మనకి తరుగుదలకే మరొక పేరు ఏంటంటే స్థిర మూలధన వినియోగం. అర్థమవుతుందా? తరుగుదలకే మరొక పేరు ఏంటంటే స్థిర మూలధన వినియోగం. స్థిర మూలధనం అంటే మీ అందరికీ తెలుసు ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఏంటి? సో ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని దీర్ఘకాలం పాటు ఉపయోగపడే వస్తువులపై చేసే పెట్టుబడిని స్థిర మూలధనం అంటారు. ఉదాహరణకి బోర్డు ఉందండి, ఇక్కడ సేవలు అందించడం వల్ల బోర్డు పార్టిసిపేట్ చేస్తుందండి, దీర్ఘకాలంలో ఉపయోగపడుతుందండి. ఇది కూడా ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొందండి మరియు దీర్ఘకాలం పాటు ఉపయోగపడుతుందండి. సో ఈ బోర్డుపై చేసే పెట్టుబడిని స్థిర మూలధనం అంటారు. ఈ మార్కర్ కూడా నా క్లాస్ అందించడంలో ఉపయోగపడుతుంది కానీ ఎక్కువ కాలం పాటు ఉపయోగపడదు కాబట్టి ఈ మార్కర్పై చేసే పెట్టుబడిని చర మూలధనం అంటారు. ఈ రెండింటిలో తరుగుదల ఎక్కడి నుంచి వస్తుంది? దేన్ని ఉపయోగించడం వల్ల తరుగుదలకు లోనవుతుందంటే ఈ బోర్డుని నిరంతరం ఉపయోగించడం వల్ల, ఈ స్థిర మూలధనం నిరంతరం ఉపయోగించడం వల్ల, వినియోగించడం వల్ల తరుగుదల ఉద్భవిస్తున్నది. అందుకే తరుగుదలకు మరొక పేరేంటి? స్థిర మూలధన వినియోగము. చరమూలధనం వల్ల రాదు తరుగుదల. ఇది అయిపోయినట్టనే పక్కన పడేస్తాం, సరిగ్గా పనిచేయకపోతే అలా కాదు. నిరంతరం ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించడం వల్ల, ఈ స్థిర మూలధనాన్ని వినియోగించడం వల్ల అది కొద్దో గొప్ప అరుదరుదలకు లోనవుతుంది. దాన్నే తరుగుదల అంటారు. అందుకే తరుగుదలగా మరొక పేరు స్థిర మూలధన వినియోగం. అలా ఉంచండి. సబ్సిడీలు, అలాగే వెస్టి పన్నులు, అలాగే నికర విదేశీ కారక ఆదాయం అంటే ఎన్ఎఫ్ఐఏ. దీన్ని సరైన జతతో కూర్చుంటానన్నాడు. ఫస్ట్ చూద్దాం. స్థిర మూలధన వినియోగం ఇచ్చిన ఆప్షన్ బట్టి మనం చెప్పాలి. స్థిర మూలధన వినియోగం అంటే తరుగుదల ఈ ఇచ్చిన ఆప్షన్లో దేన్ని గణించడానికి దాన్ని ఉపయోగిస్తారో చూడాలి. ఆప్షన్ 1 ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఎన్ఐని గణించడానికి ఉపయోగిస్తారా? కాదు. ఆప్షన్ 2 వ్యయ ఖాతాన్ని లెక్కించడానికి మినహాయిస్తారా? కాదు. ఆప్షన్ 4 దేశీయోత్పత్తిని లెక్కించడానికి మినహాయిస్తారా? కాదు. ఆప్షన్ సి ఎన్ఎన్పిని లెక్కించడానికి మినహాయిస్తారా అంటే అవును. ఎందుకు? ఎన్ఎన్పి కావాలంటే ఎన్ అంటే నెట్ కావాలంటే తరుగుదలని ఏం చేయాలి? మినహాయించాలి. ఎన్ఎన్పి అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్. ఇక్కడ నెట్ కావాలంటే దేన్ని మినహాయించాలి? స్థిర మూలధన వినియోగాన్ని, అనగా తరుగుదల మినహాయించాలి. అంటే ఇక్కడ ఆప్షన్ 1 అనేది సి అవుతుందన్నమాట. అంటే 1C. రెండో చూడండి, వెస్టి పన్నులు అంటే పర్సనల్ ట్యాక్సెస్ అంటారు. పర్సనల్ ట్యాక్సెస్ అంటాం. వెస్టి పన్నులు అంటే పర్సనల్ ట్యాక్సెస్. వెస్టి పన్నులు ఇందులో దేన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగిస్తారు చూద్దాం. నెంబర్ 1 ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయతను గణించడానికా? కాదు. సో నెంబర్ 3 దేశీయోత్పత్తిని అంటే డొమెస్టిక్ ప్రోడక్ట్ని లెక్కించడానికి అంటే కాదు. ఆప్షన్ 2 వ్యయ ఆదాయాన్ని లెక్కించడానికి. రైట్. నీకు ఎంత ఆదాయం నువ్వు ఖర్చు పెట్టడానికి అర్హత ఉందో అని తెలియాలంటే నీకు వచ్చిన ఆదాయంలో నువ్వేం చేయాలి? ట్యాక్స్ కట్టాలి. ఉదాహరణ నీకు 15 లక్షలు వస్తుంది, లేదా 20 లక్షలు వస్తుంది. 20 లక్షలు నువ్వు ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు, అర్హత లేదు నీకు. ఆ 20 లక్షలో 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టాలి. ఇవన్నీ ట్యాక్స్ కట్టిగా అనగా వెస్టి పన్నులు తీసివేయగా మిగిలిందే నువ్వు వ్యయ ఆదాయం ఖర్చు పెట్టడానికి అర్హత ఉండాలి. అంతేగాని 20 లక్షలు సంపాదిస్తున్నాను, 20 లక్షలు ఖర్చు పెట్టగలంటే అవకాశం లేదు. 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం వ్యక్తి సంపాదించే ఆదాయంపై ఇన్కమ్ ట్యాక్స్ వేస్తారు. నీకు వచ్చేది 20 లక్షలు, అందులో గవర్నమెంట్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా, మిగిలింది అప్పుడు నువ్వు ఖర్చు పెట్టడానికి అర్హత ఉంటుంది. అంటే వ్యయ ఆదాయం రావాలంటే దేన్ని మినహాయించాలి? వెస్టి పన్నులు మినహాయించాలి. అంటే మూడోది బి అంటే 1C అంటే 3B. 1C 3B. రెండో చూద్దాం, సబ్సిడీలు. ఇక్కడ మనకి ఆ సి అనేది మనం ఆల్రెడీ అయిపోయింది కాబట్టి అవసరం లేదు. బి కూడా అయిపోయింది కాబట్టి మనం పక్కన పెట్టచ్చు ఎలిమినేషన్. అలాగే నెక్స్ట్ వన్ ఏంటి? సబ్సిడీలు అంటే తెలుసు మనకి. సబ్సిడీలు అనేది సో దేన్ని గణించడానికి మనం గణిస్తాం అంటే ప్రభుత్వము సబ్సిడీలు ఇస్తుంది వ్యాపార సంస్థలకి. పలానా వస్తువు ధరలు భారీగా పెరిగాయి అనుకోండి, మీరు ఆ వస్తువుని అవసరమైతే పేద ప్రజలు తక్కువ కమ్మండి, అవసరమైతే మీకు ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పి ప్రభుత్వమే సంస్థలకి కొంత తగ్గింపు ఇస్తుంది. దాన్ని సబ్సిడీ అంటారు. దేన్ని గణించడానికి ఉపయోగిస్తారు? ఇచ్చిన ఆప్షన్లు ఇంక 2 ఉన్నాయి. మనకి ఏ ఉంది? డి ఉంది. దేశీయోత్పత్తి గణించడానికే కాదు, ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయాన్ని గణించేటప్పుడు దీన్ని గణిస్తారు. అంటే 2 అనేది ఏ అవుతుంది. అంటే 2A 1C. సో 2A 3B. ఇంకేం మిగిలిపోయింది? 4D. మనం 4D అంటే సో నికర విదేశీ కారక ఆదాయాన్ని ఎప్పుడు మినహాయిస్తారు అంటే డొమెస్టిక్ ప్రోడక్ట్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, అనగా దేశీయోత్పత్తిని లెక్కించేటప్పుడు సో దీన్ని మినహాయిస్తారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుద్ది?
అక్కడ 4D అంటే 1C 2A 3B 4D ఎక్కడున్నాయో చూడాలి. 1C 2B కాబట్టి ఇది రాంగ్. సో 1C 2D కాబట్టి ఇది కూడా రాంగే. సో 1C 2A ఓకే. 3D ఉంది కానీ 3B ఉండాలి కాబట్టి ఇది కూడా రాంగే. ఆప్షన్ 4 చూడండి. సో రైట్ ఆన్సర్ ఏంటి 1C, సో 2A, సో 3B అండ్ 4D కాబట్టి ఆప్షన్ 4 అనేది సరైనదిగా మనం భావించాలి. నెక్స్ట్ వన్, భారతీయులు జపాన్లో చేసిన పెట్టుబడులపై లాభాలు పెరుగుతుంటే అది దేనికి దారి తీస్తుంది? భారతీయులు జపాన్లో చేసిన పెట్టుబడులపై లాభాలు పెరుగుతుంటే అది దేనికి దారి తీస్తుంది? ఆప్షన్ 1 భారతదేశం యొక్క స్థూల దేశీయోత్పత్తి పెరగవచ్చు. ఆప్షన్ 2 భారతదేశం యొక్క నికర దేశీయోత్పత్తి పెరగవచ్చు. ఆప్షన్ 3 భారతదేశం యొక్క స్థూల జాతీయోత్పత్తి పెరగవచ్చు. ఆప్షన్ 4 భారతదేశం యొక్క జాతీయ ఆదాయం పెరగవచ్చు. కోడ్ను ఉపయోగించి సరైనది ఎన్నుకోండి. 2 3 2 4 3 4 1 2 అండ్ 3 4 కోడ్ను ఉపయోగించి సరైనది ఎన్నుకోండి. ఇక్కడ మనకి సో భారతీయులు జపాన్లో చేసిన పెట్టుబడులు ఎవరు? భారతీయులు. మీకు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సో జాతీయ ఆదాయం అంటే ఏంటి? ఒక సంవత్సర కాలంలో దేశ ప్రజలు చేసిన ఆ ఉత్పత్తిని, అంటే ఒక సంవత్సర కాలంలో దేశ ప్రజలు చేసిన అంతిమ వస్తు సేవల ఉత్పత్తినే మనం జాతీయ ఆదాయం అంటారు. అంటే జాతీయ ఆదాయం పిలవాలి అంటే ఖచ్చితంగా అది దేశ ప్రజల చేత ఉత్పత్తి అవ్వాలి. అది దేశంలోనైనా పర్వాలేదు, విదేశాల్లోనైనా పర్వాలేదు, అది ఎక్కడ ఉత్పత్తి అవ్వని కానీ ఉత్పత్తి చేసేవాడు భారతీయుడై ఉండాలి. అప్పుడు జాతీయ ఆదాయంగా పిలువబడుతుంది. ఉదాహరణకి ఎక్స్ అనే వ్యక్తి సో జపాన్లో చేసే పెట్టుబడులు చేశాడు. జపాన్లో చేసిన పెట్టుబడి చేస్తే అది భారతీయుడి చేతే కదా ఉత్పత్తి అయ్యింది. కాబట్టి భారతీయుల చేత ఉత్పత్తి అయింది కాబట్టి అది జాతీయ ఆదాయంలో భాగమా కాదా? భాగమే. తద్వారా భారతీయుల చేత ఉత్పత్తి అయితే అక్కడ పెట్టుబడులు ఎక్కువగా పెరిగితే మన జాతీయ ఆదాయం ఏమైనట్టు? పెరిగినట్టే. కాబట్టి జాతీయ ఆదాయం పెరగవచ్చు. ఆప్షన్ 4 మన ఆన్సర్ ఇవ్వాలి. ఆప్షన్ 1 చూడండి. భారతదేశ స్థూల దేశీయోత్పత్తి పెరుగుతుంది అన్నాడు. తప్పు ఇది. ఎందుకు తప్పు? స్థూల దేశీయోత్పత్తి అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. దేశం లోపల జరిగే ఉత్పత్తిని డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. కానీ మనవాడు దేశం లోపల చేయడం లేదు. ఒకళ్ళు దేశం లోపల చేస్తే అది కూడా జాతీయతలో భాగమే, భారతీయుడే కాబట్టి. కానీ మనవాడు సో దేశం లోపల కాకుండా ఎక్కడ చేస్తున్నాడు? సో దేశం వెలుపల చేస్తున్నాడు. కాబట్టి అది స్థూల దేశీయ ఉత్పత్తిలో కాదు, స్థూల జాతీయ ఉత్పత్తిలో భాగము. కాబట్టి దీన్ని స్థూల జాతీయ ఉత్పత్తి కూడా పెరగవచ్చు. కాబట్టి 3 కూడా మన ఆన్సర్ ఇవ్వచ్చు. 4 ఆన్సర్ ఇవ్వచ్చు. 1 తప్పు. మరి 2 దేశీయోత్పత్తి, ఇది స్థూల దేశీయోత్పత్తి కాదు. మరి నికర దేశీయోత్పత్తి కూడా భాగం కాదు, ఇది కూడా దేశం లోపలే. కాబట్టి 1 మరియు 2ని ఎలిమినేట్ చేస్తే ఇక్కడ 3 మరియు 4 అనేది రైట్. కాబట్టి ఆప్షన్ 3 అనేది సరైనదిగా మనం భావించాలి. సో థ్యాంక్ యూ. సో మరికొన్ని క్వశ్చన్స్తో నెక్స్ట్ క్లాస్లో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ HIని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మనకి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ కూడా మనకి స్టార్ట్ అయింది. సో దీని కొరకు మనకి బైలింగ్వల్గా క్లాసెస్ అనేది ఇక్కడ చెప్పబడును. అలాగే సో డిగ్రీ విత్ సివిల్స్ అండ్ కాంపిటేటివ్ కోచింగ్స్ కూడా ఇక్కడ ఇవ్వబడుతుంది. ముఖ్యంగా మీకు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే మన ఇన్స్టిట్యూట్లో ముఖ్యంగా SI కానిస్టేబుల్తో పాటు గ్రూప్ 2 మనకి లాంగ్ టర్మ్ బ్యాచ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఈ మధ్యకాలంలో కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది. కాబట్టి దీనికి సంబంధించిన మీరు వివరాలు మీకు కావాలనుకుంటే 9030450459 కానీ లేదా 9160419854 కానీ కాల్ చేసి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.